ఇతడు అన్యుడు అయి ఉన్నాడు. ఇతడు అన్యుడు, దేవుని వాక్యం తెలీదు, దేవుని యొక్క మార్గాలు తెలీదు, అసలు ఏమీ తెలీదు దేవుని విషయంలో. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈ మాట వింటున్నా, ఈ మాట చదువుతున్నప్పుడు ఈ మాటను బట్టి నాకు ఒకటి అర్థమవుతుంది. ఏంటంటే దేవుని వాక్యము, దేవుని మాట అంటే అన్యుడు భయపడతా ఉన్నాడే, గడగడలాడుతూ వణుకుతున్నాడే. నీవు నేను దేవుని మాట అంటే ఎంతవరకు భయపడుతున్నా? యెహోవా యందలి భయభక్తులు మనకి ఉన్నవా? దేవుడంటే భయం ఉన్నదా? దేవుడు ఈ రోజు నాడు మనల్ని అడుగుతున్నాడు ఒక ప్రశ్న. నీ భయము, దేవుని యందలి భయము, భక్తి ఎట్లా కనబడుతుందంటే, మొట్టమొదటిగా నువ్వు వాక్యానికి విధేయత చూపిస్తున్నావా లేదా? వాక్యము నీ యొద్దకు వచ్చినప్పుడు నీ కడుపులో భయం పుట్టలేసుని నామమున. హల్లెలూయా. చాలా మందికి భయం లేకుండా ఉన్నది దేవుని వాక్యం అంటే. ఆ మాటలు వినినప్పుడు గడగడలాడుతూ వణికిపోతా ఉన్నారు. అమ్మో, పెద్ద ప్రమాదం తప్పించావు కదా, అమ్మో ఎంత అపాయం సంభవించేదా మనకిని, మనకి రాజ్యానికిని అని ఆ రాజు, ఆ మనుషులందరూ భయపడతా ఉన్నారు. ఇదిగో నీ కుటుంబంలో కొన్ని సమస్యలు, కొన్ని మరణాలు, కొన్ని భయంకరమైనటువంటి కాని విషయాలు జరుగుతున్నాయి అంటే ఎక్కడో దేవుని భయం లేదేమో. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. ఇదిగో భర్తగా, కుటుంబ యజమానిగా, కుటుంబ గృహిణిగా నువ్వు భయపడితే నీ కుటుంబం క్షేమంగా ఉంటుంది, నీ రాజ్యం క్షేమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను. ఇటీవల దేవుడే మాట్లాడిన మాటకి వెనువెంటనే లోబడిన సన్నివేశం నీలో ఉందా? గడిచిన ఒక 2 నెలల్లో దేవుడు నీతో ఏం చెప్పాడు, అది చేసావా లేదా? ఈ అన్యుడైనటువంటి రాజు గడగడలాడిపోతున్నాడు దేవుని వాక్యం వచ్చినప్పుడు. విచారం ఏంటంటే, బయట ఉన్నటువంటి వాడు భయపడుతున్నాడు, కానీ యేసు రక్తం చేత కడగబడినటువంటి వారు, దేవుని సన్నిధిలోకి వచ్చేవారు, ఆరాధన చేస్తున్నాము, కానుకలు ఇస్తున్నాము, స్వార్థ చేస్తున్నా, లేకపోతే అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, దేవుని సన్నిధిలోనే ఉన్నానని అని అనుకుంటూనే దేవునికి భయపడకుండా ఒకవేళ నువ్వు ఉన్నావేమో. దేవునికి మనము బహు భయభక్తులు, శ్రద్ధలు కలిగినటువంటి వారిగా మనం జీవించాలి. హల్లెలూయా. యెహోవా యందలి భయభక్తులు ఉంచితే దీర్ఘాయుషులుగా ఉంటావు. ఆమేన్. కీర్తన గ్రంథంలో ఎక్కడో ఉంది, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉంటే దీర్ఘాయుషు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ అన్యుడైన ఈ రాజు, అతని రాజ్యం